అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి సమయం దగ్గర పడుతుండడం వల్ల ఆ ప్రాంతంలోనే పురాతన ఆలయాలు, చెరువులు, మఠాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. భక్తులు రామమందిరంతో పాటు ఇతర పుణ్యస్థలాలు, మఠాలను సందర్శించేలా అభివృద్ధి చేస్తున్నారు. అయోధ్య నగర అభివృద్ధికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించింది యోగి సర్కార్. ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా అయోధ్య, పూర్తిగా మారిపోనున్న అయోధ్య రూపురేఖలు, డెవలప్మెంట్ కి మోడల్ గా నిలిచిపోనున్న అయోధ్య. రామమందిరం నిర్మాణంతో అయోధ్య రూపురేఖలు మారిపోనున్నాయి. కేంద్రం, రాష్ట్రం, ట్రస్ట్ బోర్డు కలిపి దాదాపు 50,000 కోట్లతో సరికొత్త అయోధ్య నిర్మాణపు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఒకవైపు ఆలయ పనులతో పాటు మరోవైపు ఆలయానికి సమాంతరంగా సమీప ప్రాంతాల్ని అభివృద్ధి చేస్తోంది యోగి సర్కార్. అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దాంతోపాటు నగరాన్ని అభివృద్ధి చేయడానికి యోగి సర్కార్ ప్రత్యేక ప్రణాళికలు రచించింది. అందులో భాగంగానే 37 పురాతన ఆలయాలు, మఠాలు, చెరువుల్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతోంది. వాటి కోసమే యోగి సర్కార్ ప్రత్యేకంగా 100 కోట్లకు పైగా బడ్జెట్ను కేటాయించింది. అయోధ్య నగరాభివృద్ధి బాధ్యతను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థకి అప్పగించింది. డిసెంబర్లోపు అభివృద్ధి పనులు పూర్తి చేయాలి అన్నది లక్ష్యం. భక్తులు రామమందిర దర్శనం వరకే పరిమితం కాకుండా ఇతర ప్రాంతాల్ని సందర్శించేలా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే పురాతన ఆలయాలు, మఠాలని విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు. సూర్యకుంజ్ చెరువులో లైట్, సౌండ్ షోలని ఏర్పాటు చేశారు. లైట్ షోలో భాగంగా రామాయణం ప్రదర్శిస్తారు. సాయంకాల వేళ చెరువు దగ్గర భక్తులు ఆహ్లాదంగా గడిపేందుకు ఫౌంటైన్ని ఏర్పాటు చేశారు. $3,000 కోట్లతో గ్రీన్ఫీల్డ్ టౌన్షిప్స్ నిర్మాణానికి పూనుకుంది యోగి సర్కార్. లక్నో, గోరఖ్పూర్ నేషనల్ హైవేకు సమీపంలో దాదాపు 1,407 ఎకరాల్లో రెసిడెన్షియల్, కమర్షియల్ ప్లాట్లను డెవలప్ చేస్తోంది. అందులోనే ఆశ్రమాలు, హోటల్స్, రిసార్ట్స్ నిర్మించనుంది. అయోధ్యతో పాటు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో 10,000 కోట్లతో రోడ్డు పనులు, పైప్లైన్ పనులు జరుగుతున్నాయి. అయోధ్యలో దాదాపుగా 20,000 కొత్త ఇళ్లు నిర్మాణంలో ఉన్నట్టు తెలుస్తోంది. అందుకు సరిపోయేలా 245 కోట్లతో సీవరేజ్ వర్క్స్ జరుగుతున్నాయి. 4 ప్రాంతాల్లో పార్కింగ్ ప్రదేశాల్ని గుర్తించి అభివృద్ధి చేస్తున్నారు అధికారులు. 700 కార్లతో పాటు షాపింగ్ కాంప్లెక్స్ల నిర్మాణం కూడా కొనసాగుతోంది. 240 కోట్లతో అయోధ్య రైల్వే స్టేషన్ నిర్మాణం చేశారు. ట్రాఫిక్ను తగ్గించేలా అన్ని ఏర్పాట్లు చేశారు. 550 కోట్లతో 6 రైల్ ఓవర్ బ్రిడ్జిలు కూడా నిర్మాణంలో ఉన్నాయి. 1,362 కోట్ల అంచనా వ్యయంతో 821 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ నిర్మిస్తోంది. మర్యాద పురుషోత్తం శ్రీరామ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేరుతో నిర్మించే విమానాశ్రయానికి 1,362 కోట్లు ఖర్చు చేస్తోంది కేంద్రం. వచ్చే ఏడాది ఇది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఆలయానికి చేరుకునే ప్రధాన మార్గమైన రాంపథ్ని 850 కోట్లతో డెవలప్ చేస్తున్నారు. సరయూ నది తీర ప్రాంతాన 50 ఎకరాల్లో టెంపుల్ మ్యూజియం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వచ్చే ఏడాది జనవరి 22న జరిగే రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపనని తిలకించేందుకు భక్తులు సమాయత్తమవుతున్నారు. ఆ అపూర్వ ఘట్టాన్ని చూసేందుకు తహతహలాడుతున్న భక్తులు పెద్ద ఎత్తున హోటల్స్, రిసార్ట్లు, హోమ్ స్టేలు బుక్ చేసుకుంటున్నారు. లక్షల్లో ప్రజలు తరలివచ్చే అవకాశాలున్నాయని హోటళ్ల యజమానులు చెబుతున్నారు. ట్రావెల్ ఏజెన్సీల ద్వారా తమని సంప్రదించేవారు 10-12 రోజులు ఉండేలా గదులు బుక్ చేసుకుంటున్నారని తెలిపారు. టెంపుల్ కాంప్లెక్స్లో గర్భగుడితో పాటు 5 మండపాలుంటాయి. బుధ్ మండపం, రంగమండపం, నిత్య మండపం, ప్రధాన మండపం, కీర్తన మండపం ఉంటాయి. జనవరి 22న అయోధ్య నూతన రామాలయంలో శ్రీరాముడు కొలువు తీరనున్న సందర్భంగా ఆ రోజు నుంచి 20 మంది కొత్త అర్చకులు ఆలయంలో రోజువారీ పూజల్ని నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రస్తుతం 20 మంది కొత్త అర్చకులకు శిక్షణ ఇస్తోంది. శ్రీరామ జన్మభూమి ఆలయంలో శ్రీరామునికి సేవ చేసే భాగ్యం కలగనుందని
వారంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. इनकी गुणतम जानकारियां, भगवान राम की उपासना, पूजा, गुणतम उपासना, राजोपचार पूजन इत्यादि का प्रशिक्षण हम लोगों को यहाँ पे दिया जाएगा. प्रशिक्षण हो रहा था, जब इंटरव्यू हो रहा था तो यहीं प्रार्थना था भगवान से कि ये जो इंटरव्यू है मेरा सफल हो और मैं आपके शरण में आऊं और प्रशिक्षण कर कर भी मैं प्रभु राम जी की सेवा में अनंत भाव से अपने जब तक जीवन है तब तक प्रभु राम के शरणों में रहूं. जब माता पिता को सबको छोड़ करके, क्योंकि मेरी संत परंपरा से हमारी दीक्षा ग्रहण हुआ है, और घर परिवार को छोड़ करके मैं अवध में निवास किया, तो रामलला का सबसे प्रथम था कि दर्शन तब करूंगा जब रामलला का भव्य दिव्य मंदिर बनेगा. और हमारा सौभाग्य अति है कि 2009 से और आज मुझे प्रशिक्षक के रूप में आगे ठाकुर जी की या ट्रस्टी की जैसी बात होगी, तो बहुत आनंद की बात है और बहुत हर्ष की बात है. मैं महंत पद पे भी हूँ, लेकिन सब कुछ छोड़ करके एक ही अभिलाषा है कि रामलला का सेवा करने का सौभाग्य मिले. ये हमारे जीवन का प्रथम और संत का ये उद्देश्य होना भी चाहिए. मैं सियाराम किला के पास में रहता हूँ. अभी श्री राम क्षेत्र में जो अर्चक प्रशिक्षण पे नियुक्ति हुई थी उसमें हमने जो है इंटरव्यू दिया था, उसमें हमारा इंटरव्यू में चयन हुआ था. उसके बाद में जब चयन प्रक्रिया के बाद में हम यहाँ आए तो यहाँ पे हमको बताया गया कि एक जो है ये मानक मान के चलिए आप कि आपको जो है प्रशिक्षण प्रक्रिया में रखा जा रहा है. उसके बाद में एक आपका सिलेक्शन प्रक्रिया बनाई जाएगी, उसके आधार पे आपकी नियुक्ति होगी. अगर आप उसमें परफेक्ट निकलते हैं तो आपकी नियुक्ति किया जाएगा, अन्यथा आपको एक सर्टिफिकेट देकर या जो भी मानदेय होगा उसको देकर के आपको बाहर कर दिया जाएगा. इस आधार पे आपको प्रशिक्षण करना है तो आप रह सकते हैं. జనవరి 22న భారీగా తరలివచ్చే భక్తుల కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు వసతి ఏర్పాటు చేసేందుకు అయోధ్యలో టెంట్ సిటీలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఆ భక్తులకి ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు కల్పించే విషయంలో ప్రణాళికలు రచిస్తున్నారు. మాజా గుప్తర్ ఘాటు వద్ద 20 ఎకరాల్లో 25,000 మందికి వసతి కల్పించేలా నిర్మాణం చేస్తున్నారు. బ్రహ్మకుండు వద్ద 30,000 మందికి, బాగ్ బీజేసీ వద్ద 25,000 మందికి వసతి సౌకర్యాలు కల్పిస్తున్నారు. కార్ సేవకపురం, మణిరామ్దాస్ కంటోన్మెంట్ వంటి ప్రాంతాల్లో కూడా ఇలాంటి వసతి ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తంగా ఆ అయోధ్య రామయ్య సేవా భాగ్యానికి నోచుకునేందుకు భక్తి పారవస్యంతో కోట్లాది మంది భక్తులు వేచి చూస్తున్నారు. वहाँ पे कुल 30 टेंट की सिटी बनी है और उसमें 60 लोगों के रुकने का एकोमोडेशन है. उसमें एक वर्ल्ड क्लास रेस्टोरेंट बनाया गया है और उसमें सारे जो वेजिटेरियन खाना जो यहाँ के हिसाब से होगा वो सब सर्व किया जाएगा. और सिटी में टेंट सिटी का प्रयास इसलिए था कि हम लोग चाहते थे कि जल्दी से हम कोई स्थान इस तरह का बना सकें, बिकॉज नया होटल बनने में जो जेस्टेशन पीरियड है वो ज़्यादा है. और आज के दिन में प्रवेग द्वारा वो निर्मित किया गया है, प्रवेग संस्था है, और आज के दिन में टेंट सिटी बनकर तैयार है, जिसकी बुकिंग भी इस समय लगातार चालू है. बुकिंग की रेट मुझे जानकारी नहीं है कितना है, लेकिन रेट वगैरह सब कुछ जो एंटरप्रेन्योर है वो खुद डिसाइड करते होते हैं हम लोगों की सहमति से. और बुकिंग की प्रक्रिया के लिए एक तो वो सीधा जो ऑफलाइन बुकिंग है वो वॉक इन करके वहाँ पे बुक कर सकता है. उसके अतिरिक्त होली अयोध्या ऐप जो अयोध्या विकास प्राधिकरण और शॉपक्लूज के द्वारा बनाया गया है उसके माध्यम से भी लोग टेंट सिटी को बुक कर सकते हैं. उस समय टेंट सिटी जो है वो होली अयोध्या ऐप पर अवेलेबल है, वहाँ से बुकिंग कर सकते हैं. वहाँ पे एक चरण पादुका एक सिंबल है. जिस तरीके से प्रभु राम की एब्सेंस में भरत जी ने उनके चरण पादुका रखकर शासन किया था, तो एक श्रद्धा का जो सिंबल है उसको उसके रूप में दिखाने के लिए वहाँ पर एक चरण पादुका रखी गई है. 2019 కోర్టు తీర్పుకు ముందు ఆ తర్వాత అయోధ్య రూపురేఖలే మారిపోయాయి. పర్యాటకుల తాకిడి కూడా బాగా పెరిగింది. ఆలయం వద్ద ఉన్న సింగిల్, డబుల్ రోడ్లని మరింతగా అభివృద్ధి చేశారు. 4 లేన్ల రోడ్డుగా మార్చారు. సహదట్కంజ్ నుంచి నవ్యా ఘాట్ వరకు ఉన్న 13 కిలోమీటర్ల మార్గాన్ని రాంపద్ పేరుతో అభివృద్ధి చేశారు. 2 కిలోమీటర్ల పొడవైన రామ జన్మభూమి పథతో పాటు అనేక స్థానిక రోడ్లని డెవలప్ చేసేశారు. పర్యాటకుల కోసం 6 ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లని ఇప్పటికే ఏర్పాటు చేశారు. కొత్తగా బస్ షెల్టర్స్, సిటీలో కొత్తగా డెకరేటెడ్ పిల్లర్స్ను కూడా అమర్చారు. మొత్తంగా అయోధ్య ఆనాటిది కాదు, సరికొత్తగా తయారైంది.
అయోధ్యలోనే రామ జన్మభూమి బాబ్రీ మసీద్ భూమి గురించి దశాబ్దాల పాటు నడిచిన కేసు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో అక్కడ రామాలయం నిర్మాణానికి మార్గం సుగమమైంది. శతాబ్దానికి పైగా నడిచిన వివాదం పరిష్కారమై హిందువుల కళ నెరవేరుతోంది. అయోధ్యలో రామాలయం త్వరలోనే భక్తులకు అందుబాటులోకి రానుంది. చరిత్రాత్మక తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు 2020లో శంకుస్థాపన చేసిన ప్రధాని మోడీ నాటి నుంచి నేటి వరకు ఉరుకులు పరుగులు. దశాబ్దాలుగా కొనసాగిన బాబ్రీ మసీదు రామమందిరం వివాదం 2019లో సుప్రీంకోర్టు ఇచ్చిన చరిత్రాత్మక తీర్పుతో ముగిసింది. దీంతో రామమందిర నిర్మాణానికి ఉన్న అన్ని అడ్డంకులు తొలగాయి. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ఆలయ నిర్మాణంపై అన్ని నిర్ణయాలు తీసుకోవడానికి కేంద్రం శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుని ఏర్పాటు చేసింది. ఆలయ నిర్మాణానికి ప్రధాని మోడీ శంకుస్థాపన చేయడంతో నిర్మాణ పనులు 2020 ఆగస్టు 5వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. 1998లో అహ్మదాబాద్లోని సోంపురా కుటుంబం రూపొందించిన డిజైన్ ఆధారంగా రామమందిర నిర్మాణం చేపట్టారు. దానికి పలు మార్పులు చేశారు. 2019 నవంబర్ 9న తీర్పు. సైన్స్ నిలబెట్టిన ఆధారాలే కీలకం. 2019 నవంబర్ 9న 5 న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం అయోధ్యపై కీలక తీర్పుని వెలువరించింది. అయోధ్యలో వివాదాస్పదంగా ఉన్న 2.77 ఎకరాల భూమిని ట్రస్టుకే కేటాయిస్తూ తీర్పునిచ్చింది. దానికి బదులుగా సున్నీ వక్ఫ్ బోర్డుకి 5 ఎకరాల భూమిని అప్పగించాలని ఆదేశించింది. అయితే ఆ తీర్పు వెల్లడించే ముందు పురావస్తు శాఖ నివేదికను ప్రమాణంగా తీసుకున్నట్టు తెలుస్తోంది. ధార్మిక విశ్వాసాలు, లెక్కకు మించిన ఏ ఆధారం లేని గాథలు, చరిత్ర, సైన్స్ నిలబెట్టిన ఆధారాలకు మధ్య జరిగిన సుదీర్ఘ పోరాటంలో సైన్స్ నిలబెట్టిన ఆధారాలే చివరికి కీలకంగా నిలిచాయి. విశ్వాసాలు, నమ్మకాలు ఆధారంగా కాకుండా సాక్ష్యాల ప్రాతిపదికపైన మాత్రమే కేసుని పరిష్కరించినట్టు సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది. పురావస్తు శాస్త్రం, క్షేత్ర పురావస్తు శాస్త్రం మధ్య తేడాని పురావస్తు శాఖ కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. పురావస్తు శాఖ తరపున డాక్టర్ బిఆర్ మణి వంటి విశిష్ట పురావస్తు శాస్త్రజ్ఞుల వివరణల ముందు బాబ్రీ కమిటీ ప్రతినిధులుగా పాల్గొన్న జేఎన్యూ, అలీగఢ్ విశ్వవిద్యాలయాల పురావస్తు నిపుణుల వాదన నిలవలేకపోయింది. అంతిమంగా ఈ స్థలమంతా హిందువులకే చెందుతుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని 5 సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పునిచ్చింది. ఈ ధర్మాసనంలో ప్రధాన న్యాయమూర్తితో పాటు న్యాయమూర్తులు జస్టిస్ ఎస్ఏ బాబ్డే, డివై చంద్రచూడ్, అశోక్ భూషణ్, ఎస్ అబ్దుల్ నజీర్ ఉన్నారు. 2020 ఫిబ్రవరి 5 నాడు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుని కేంద్రం ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం 15 మంది సభ్యులతో ట్రస్టును నియమించింది. అందులో 9 మంది శాశ్వతంగా, 6 నామినేటెడ్ సభ్యులుగా ఉంటారు. అదే ఏడాది ఫిబ్రవరి 19న ఢిల్లీలో ఆ ట్రస్టు తొలి సమావేశం జరిగింది. గోపాల్ దాస్ని ప్రెసిడెంట్గా, పిహెచ్పి జనరల్ సెక్రటరీగా ఉన్న చంపత్ రాయ్ని కార్యదర్శిగా ఎన్నుకున్నారు. టెంపుల్ కన్స్ట్రక్షన్ కమిటీ చైర్మన్గా మోడీ మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ నృపేంద్ర మిశ్రాను ఎన్నుకున్నారు. అయోధ్యలో ఆలయ నిర్మాణానికి సంబంధించి 2020 ఆగస్టు 5వ తేదీన ప్రధాని మోడీ భూమి పూజ చేశారు. ఆలయ నిర్మాణం కోసం 2021 జనవరి 15 నుంచి డొనేషన్ డ్రైవ్ ప్రారంభించారు. దాదాపుగా 3,500 కోట్లు వసూలైనట్టు తెలుస్తోంది. 2022 జూన్ 1న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గర్భగుడి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇక అప్పటి నుంచి పనుల్లో వేగం పెరిగింది. ముఖ్యమంత్రి ప్రతి నెల ఆలయాన్ని సందర్శించి పనులు జరుగుతున్న తీరుపై అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. మొత్తంగా ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న కేసుకి 2019లో ఫుల్ స్టాప్ పడింది. తర్వాత కమిటీ ఏర్పాటు, ఆలయ నిర్మాణానికి భూమి పూజ చకచకా జరిగిపోయాయి. త్వరలోనే మోడీ బాలరాముని ప్రతిష్టాపన కూడా చేయనున్నారు. ఇక ఈ అయోధ్య భక్తజన సందడితో దేదీప్యమానంగా వెలిగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.